తీర్చుకోవాలి అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా తీర్పులు తీర్చేస్తున్నాడు. నిజమైన ప్రవక్త యొక్క క్రమం ఉన్నవాడు ఎవరైనా సరే తీర్పులు భయపడి పాపం చేయడానికి ముందుకు రాడు. అందుకే డినామినేషన్ సంఘాలలో చర్చికి వెళ్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పాపాల మామూలే, వారి క్రోధాల మామూలే, వారి సమస్యల మామూలే, అన్ని మామూలుగా ఎందుకు చేసుకుంటారంటే ఒక భయం ఉండదు. ఎందుకంటే ఒక ప్రవక్త రెవల్యూషన్ లేదు. ప్రవక్త రెవల్యూషన్ లేదు కాబట్టి పాపముకు వచ్చిన భయం లేదు. పాపముకు వచ్చిన భయం లేదు కాబట్టి ధైర్యంగా పాపం చేస్తారు. పాపం చేసి కూడా నేను పాపం చేయలేదంటారు. ఇది మరి దౌర్భాగ్యం. పాపం చేసి కూడా నేను పాపం చేయలేదంటారు. అది పాపమే కాదంటారు. ఏది సంఘ పెద్ద కూడా 2 పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు చేసుకోకూడదు, మాకు అధికారం లేదంటాడు. ఏ సంఘ పెద్ద కూడా ఇప్పుడు అధికారం ఏంటి? సంఘం పెద్దని పెట్టాలంటే 2 భార్యలు ఉన్న కంపల్సరీ, అలాంటి పెడతారు. కామన్ అయిపోయిందండి అది. 2 ఉంచుకోవచ్చు, 3 ఉంచుకోవచ్చు, 4 ఉంచుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. భార్య అంటే వాల్యూ లేదు, భర్త అంటే వాల్యూ లేదు, పిల్లలంటే గౌరవం లేదు, కుటుంబ వ్యవస్థ అంటేనే గౌరవం లేదు. ఈరోజు వారి ఇష్టం. అహంకారంతో గర్వంతో వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, ప్రవక్త అంటే భయం లేదు. అసలు రెవల్యూషన్ ఉంటేగా, రెవల్యూషన్ లేదు అక్కడ. అందుకని వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడానికి వెళ్తున్నారు. తెలియదు అది పాపం, వాళ్ళకి తెలీదు. నేను ఎలా శాస్త్రం తప్పు, నేను తప్పు నడకలు వెళ్తున్నాను, నేను ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కదన్న సంగతి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే అర్థమవకుండా మోసం చేసే దెయ్యం వెనకాల ఒకటి ఉండదు. ఆ దెయ్యం యొక్క అభిషేకం ఏం చేస్తుందంటే, బాబు నువ్వు తప్పుకి వెళ్తున్నావు అంటే, నేను ఎందుకు తప్పుకి వెళ్తాను, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నువ్వే వెళ్తలేదు కరెక్ట్గా అన్నట్టు. హల్లెలూయా. ఈరోజు తప్పుని తప్పు అని చెప్తే ప్రమాదం. ఈ రోజుల్లో ప్రమాదం ఏంటంటే తప్పుని తప్పు అని చెప్తే ప్రమాదం. సినిమా చూసి కూడా దగ్గరికి 2 భార్యలు మెయింటైన్ చేస్తున్నాడు. మొక్కడు అంటే నువ్వురా, 2 మెయింటైన్ చేస్తున్నాడు, గొప్పడు, నువ్వు గిన్నిస్ బుక్ ఎక్కించాలంటే ఆడు ఇలా ఊపిపోతాడు. అలా పొగడాలండి. అదే కనుక రే నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కాదు, ఇది చాలా ప్రమాదం, నువ్వు చచ్చిపోతావు, ఇది నీకు ప్రమాదం అని చెప్పావు అనుకోండి, పోరా నాకు చెప్తావు, నువ్వు ప్రపంచం అంతా చేయట్లేదు, నేను చెప్పే తప్ప అంటే తప్పులా చెప్తే వెంటనే దేశం వచ్చేది మన మీద. కానీ అతను తప్పు చేస్తున్నా సరే అతను రైట్ అని చెప్పి పోవడం అనుకోండి, అతనికి మనకి చెప్పు పువ్వులు లేకపోయినా సరే ఎక్కడెక్కడ తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర రేట్ అవుతాడు. అలాంటి మనుషులు ఉన్నారండి ఇప్పుడు. దేవుడు మహిమగోలను గాక. చూడండి, ఇప్పుడు దేవుడు ఆ యొక్క కార్యాలన్నీ కూడా, పాపంతో నిండిపోయిన కార్యాలన్నీ కూడా ప్రతివాని యొక్క రక్తంలో ఉన్నాయి. చాలా విషయం గమనించాలి. నేను చివరికి వచ్చాను. ఇప్పుడు ప్రతివాని యొక్క రక్తంలో ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ప్రతివాడు మరణానికి పాత్రుడు కాబట్టి, ప్రతి వ్యక్తి కూడా అబద్ధం ఆడుతూ మోసాలాడుతూ అన్ని కార్యాలు చేసుకుంటూ అలాగే తనకు తాను మంచోడిగా, ప్రతి వారికి వాడి మార్గం అంటే చాలా మంచిగా కనపడుతుందట. వాడు చేసే పనులని చాలా కరెక్ట్గా కనపడతాయట. ఎదుటోడు తెలుస్తుంది తప్పని, వాడికి మాత్రం చాలా కరెక్ట్గా చేస్తాడు అనుకుంటాడు. నేను మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నాను, నేను నా టాలెంట్కి ఎవడైనా సరే కాళ్ళు నొక్కాల్సిందే, ఎవడైనా సరే కాలు కింద నడుపుకోవాల్సిందే అనుకుంటాడు. ఎందుకు వాడికి తెలియదు వాడు ఒక మూర్ఖుడని. హల్లెలూయా. చాలా జాగ్రత్త గమనించాలి. అందుకే దేవుడు నిర్గమం యొక్క ప్రవర్తన తీసుకొచ్చి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ సంఘానికి ప్రవర్తన యొక్క క్రమాన్ని ఇచ్చి వారి యొక్క పాపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరి యొక్క పాపాన్ని అండి? మన యొక్క పాపాన్ని, అంతరంగంలో ఉన్న పాపాన్ని బయట తీసుకొస్తున్నాడు. ఇది ప్రవక్తలు వచ్చి అంతరంగంలో పాపాన్ని బయటకు లాగుతారు. ఇది ప్రవక్తల యొక్క క్రమం. ఈ రివల్యూషన్ ఎవరైతే ఉందో ఖచ్చితంగా ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగిన నిజమైన సంఘంలో ఉన్నవాడికి ఎవరికైనా సరే, నాలో పాపం ఉంది, నా అంతరంగంలో పాపం ఉంది, నా నాలుక కింద సర్పవిషం ఉంది, నేను మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, నేను నడిచే విధానం కరెక్ట్ కాదు, నేను చేసే విధానం కరెక్ట్ కాదు, నేను మనిషిని ఉన్నాను కానీ విషపూరితమైన మనిషిని, నేను ఒక సర్పాన్ని, మనిషిగా బ్రతుకుతున్నాను కానీ మనిషిగా బ్రతుకున్న ఒక సర్పాన్ని, నేను సర్పం యొక్క విషం నాలో ఉంది, పాపం నాలో ఉంది, కనుక నేను మంచి వ్యక్తిని కాదు అని ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగి ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడంటే దేవుని యొక్క నాయకత్వాన్ని కోరుకుంటాడు.
దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఆలోచనకర్త, దేవుడు పరిపూర్ణుడు. దేవుని యొక్క ఆత్మ నాకు కావాలి. ఆత్మను నడిపిస్తేనే నేను సరైన మార్గంలో నడుస్తాను. ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో ఉంటాను. ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో మాట్లాడతాను. ఆత్మను నడిపిస్తేనే సరైన విధానంలో చూస్తాను. బాధ్యత కలిగి ఉంటాను. చక్కగా నా జీవితం ఉంటుంది, నా లైఫ్ చక్కగా నడిపించబడుతుంది, దేవుడు నాకు కావాలి అని పరిపూర్ణంగా కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రవర్తన కలిగిన వాడు. హల్లెలూయా. అంటే ప్రవర్తన ఉండడం వల్ల యూజ్ ఏంటంటే నీ జీవితం నువ్వు కరెక్ట్ కాదని నీకు అర్థమవుతుంది, నువ్వు దేవుని యొక్క నాయకత్వాన్ని కోరుకుంటావు. ప్రవర్తన లేనివాడు ఎవడు దేవుని నాయకత్వం కోరుకోడు. వాడి నాయకత్వం వాడి వెళ్ళిపోతాడు. ఆడే పెద్ద అధిపతి, వాడే పెద్ద హెడ్, వాడే పెద్ద ప్రపంచానికి అధినాయకుడిగా ఫీల్ అయిపోతాడు. నా ద్వారానే ప్రపంచం నడిపించబడుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతాడు. వాడు పెద్ద మూర్ఖుల్లో మారిపోతాడు. వాడికి వాడే రాజు, వాడికి వాడే అధిపతి, వాడికి వాడే అన్నీ నేనే అనుకుంటాడు. వాడికి తెలియదు ఒకటి స్పూన్ మట్టి అని. నీకు తెలుసా, మనిషిని కాల్ చేసి కప్పెట్టేస్తే వాడికి స్పూన్ బూడిదవుతాడు. ఎంత అవుతాడండి? ఒక స్పూన్ బూడిదవుతాడు. ఈ స్పూన్ బూడిద కోసం వీడు ఎంత వెర్రవిగిపోతాడంటే ఆకాశానికి అంత ఎత్తులేసిపోతాడు. నా అంతటో లేడని. ఒక స్పూన్ మట్టేదండి కాల్ చేస్తే కప్పెడితే మనిషి గడ్డి పరకలు అంటాడు. దేవుడు కన్ను సైజు చేశాడంటే ఇంతలో కనపడు అంతలో ఆవిరిపోయి ఆవిరంటాడు. ఇలా చేశాడండి అంత ఇలా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడండి, చక్కగా అందరితో మాట్లాడాడండి. ఇప్పుడే క్షణం అటుటేపు వచ్చేసిందండి. అలా శ్వాస వదిలేడు అనుకుంటారు. దేవుడు అలా ఊపితే అలా వెళ్ళిపోతారు తెలంగాణ. హల్లెలూయా. అనంత పరిస్థితి ఆ విధంగా వెళ్తుంది. అయితే దేవుడి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘానికి అపోస్తుల క్రమం ఇచ్చాడు, ప్రత్యేక క్రమం ఇచ్చాడు, అపోస్తుల క్రమం ఇచ్చాడు. అపోస్తుల బోధ అని చెప్పాను. అపోస్తుల బోధలో 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఈ పొద్దుట విన్నారు మీరు ఆల్రెడీ. ఏమున్నాయి అపోస్తుల బోధలు? ఎన్ని ఉన్నాయండి? 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే ఈ అన్నం పెట్టేసప్పుడు వర్క్ చెప్తే బాగుంటుందేమో. అప్పుడు పెద్ద కొత్త మాట చెప్పాలి నాకు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 రకాలు అపోస్తుల బోధలో ఉన్నాయి. సహవాసం అనగా సంఘంతో సహవాసం చేయాలి, వర్తమానంతో సహవాసం చేయాలి. ఇప్పుడు రొట్టె విరిచినండి ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అంటే సంఘ శాఖలన్నీ ఏం చేస్తున్నాయి? బల్లారాధన చేస్తున్నాయి. బల్లారాధన అంటే 1 గంటకో 2 గంటకో 3 గంటకో 4 గంటకో ఏదో టైం ఇచ్చేస్తారు మొత్తం మీద. అది కూడా నామకార్థంగా తడి పొడి ఉప్పుకోలతో ఆ గిన్నె అట్టుకెళ్ళి అక్కడ ఎట్టేయడం, తినేయడం అయిపోయింది. హల్లెలూయా. మా ఇంటికి ఒక ఆయన ఉన్నాడు, ముసలాయన. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్న వ్యక్తి అతను. ఏమై బాప్తిస్మం ఎందుకు పొందామంటే చర్చిలో ద్రాక్షారసం ఇస్తారు, దానికోసం తీసుకున్నాడు. చర్చిలో ద్రాక్షారసం ఇస్తాడని దానికోసం తీసుకున్నాడు. ఏది పొట్లుగాడు దొరికి ఎలాగ దొరకట్లేదు, డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. చర్చిలో ద్రాక్షారసం అని కొద్ది ఎక్కువ తాగేద్దామని చెప్పి బాప్తిస్మం తీసుకున్నాడు అతను. అంటే ఆ రకంగా తాగేవాళ్ళు ఉంటారంట. అప్పుడు అర్థమైంది నాకు అతను చూసిన తర్వాత. ఒక ఆయన అన్నాడు, పేరు పొలంలో ఒక ఆయన వాక్యమంతా చెప్తే దేవుడే చెప్పాడండి తినుము తాగుము సుఖించమని. ఆయన చెప్పిన తర్వాత మనం తాగకపోతే ఎట్లాగా? ఆయనే సుఖించమన్నాడు, ఆయనే తాగమన్నాడు. మనం తాగకపోతే ఇంకేంటండి? ఇప్పుడు చేయకపోతే ఎంజాయ్ ఇంకెప్పుడు చేస్తాం? చచ్చిన తర్వాత చేస్తామేంటి అన్నాడు. చేయండి అన్నాను. ఇప్పుడు చెయ్యాలి ఎంజాయ్, చేయండి అన్నాను. హల్లెలూయా. ఎందుకంటే అతనికి ఎంజాయ్ చేయాలన్నా చేసాను. చేసేస్తే తెలుస్తుంది. ఊగులు పడిన తర్వాత, గోతులు పడ్డ తర్వాత ఎవడు తీసుకున్న గుంటలాడు పడిపోతారు అంటారు చూసారా? ఆ గుంటలో పడ్డ తర్వాత తెలుస్తుంది అతనికి. పైకి వచ్చేటప్పుడు లాగడానికి ఎవడు ఉండడు, ఏ సహాయం దొరకదు. ఆ టైంలో దొరుకుతుంది, ఆ సమయంలో తెలుస్తుంది అతనికి. ఎంజాయ్ చేసే బాబా, నువ్వు చేయాల్సింది అంత చేసే అన్నాను. హల్లెలూయా. మొన్న కాక మనం ఫోన్ చేసి
ఏమన్నాడు పాస్టర్ గారు, నా పని అయిపోయిందని చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అన్నాడు. అదేంటి నువ్వు ఎంజాయ్ చేయాలన్నావు, ఇంత ఎంజాయ్ చేయాలన్నావు, అది అన్నావు ఇది అన్నావు, ఇప్పుడేది ఇలా మాట్లాడుతావు అంటే మా భార్య మా మాట వింటలేదండి, నా మాట వింటలేదు మా భార్య, ఆవిడ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ పోనీ, ఏం చేయాలి అర్థం కాదు, పిచ్చెక్కిపోతున్నాను, నేను అన్నీ చచ్చిపోవాలండి, మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. పోలీసులను అడిగి వెళ్ళన్నా, మొగల్తూరులో పోలీసులు ఉంటారు, వెళ్ళి అడుగు, అది చెప్తారు సమాధానం అన్న. హల్లెలూయా. అంటే సమాధానం నేను చెప్పాలంటే అతనికి మార్గం చెప్పాలంట ఎలా చచ్చిపోవాలని. అంటే కనీసం చచ్చిపోయే టైంలో కూడా అతను తెక్క కుదరలేదు. దేవుడు ఎలా అల్లకొలం చేసేసాడు చూడండి అతని పరిస్థితి. తింటమే సాగడమే ఎంజాయ్ చేయడం అనుకున్నాడు. అల్లకోలం అయిపోయిన తర్వాత అతనికి అర్థమైంది భవిష్యత్తు. ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. చచ్చిపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావయ్యా, ఖచ్చితంగా నరకానికి వెళ్తావు నువ్వు. దేవుడు మాత్రం నిన్ను క్షమించడు. ఆత్మహత్య చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దేవుని వెళ్ళి స్టార్టింగ్ నరకానికి వెళ్తాడు, పరలోక రాజ్యం లేదు అసలు అన్నాను. చేసుకోకూడదు ఫస్ట్ గారు మరి అంటున్నాడు మళ్ళీ. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరుల, అందుకే దేవుడు ఇప్పుడు అపోస్తుల క్రమం ద్వారా నాలుగు భాగాలు ఇచ్చాడు. ఈ అపోస్తుల క్రమంలో ప్రభురాత్రి భోజనం పెట్టాడు, బాప్తిజం పెట్టాడు, పాద పరిచర్య పెట్టాడు. పాద పరిచయ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది మారు మనసు పొందుకుని, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకుని ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఉన్నారో వారికి దేవుడు ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ ప్రభురాత్రి భోజనం అన్నది ఆజ్ఞ, బాప్తిజం ఆజ్ఞ, ప్రభురాత్రి భోజనం ఆజ్ఞ, పాద పరిచర్య ఆజ్ఞ. ఆజ్ఞను మీరే అవ్వ పాపం చేసేసింది. ఆజ్ఞను మీరే అవ్వను పాపం చేసింది కాబట్టి ఏ ఆజ్ఞనైతే మీరే అవ్వ పాపం చేసిందో మరలా ఆజ్ఞలు మనం నెరవేర్చి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు అపోస్తుల ద్వారా. సంఘానికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువుని యేసుక్రీస్తు బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారని చెప్పాడు. ఇప్పుడు ఏ పరిశుద్ధాత్మ వరాన్ని అయితే పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ వరం ద్వారా వీరు ప్రభురాత్రి భోజనం రోజున పాల్గొంటున్నారు. ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్న తర్వాత పాద పరిచర్య చేస్తారు. పాద పరిచర్య అంటే మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14:13 చూడండి. 13:14 యోహాను సువార్త 13:14. కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినేడా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆజ్ఞ జారీ చేశాడండి. ఇక్కడ ఆజ్ఞ ఉంది అంటే ఒకరి పాదాలు ఒకరు ఖచ్చితంగా కడగవలసినదే. ఎప్పుడైతే ఎందుకు కడుగుతున్నారంటే ఒకరి పాదాలు ఒకరు ఎందుకు కడుగుతున్నారంటే ఇప్పుడు చూడండి, సంఘంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. సంఘంలో హై క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, లో క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అరే నేను హై క్యాస్ట్, నువ్వు నాకు కింద ఉన్నాడు. నువ్వు భారతదేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, ఏ దేశంలో ఉండదండి. భారతదేశంలో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఏ దేశంలో ఉండదు. ఎవరి కాళ్ళకి ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గొప్ప, ఎవరి క్యాస్ట్లకి వాళ్ళకి గొప్పలు పెద్దలు. కానీ నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో క్యాస్ట్లు ఉండవు. నిజమైన దేవుని సంఘంలో హెచ్చు తగ్గులు ఉండవు. ధనిక పేద ఉండదు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తులో సమానము. నేను నీకంటే నేను తక్కువ వాడినే అని ఇతనెళ్ళి అతని పాదాలు కాదుకుంటాడు. అతను కూడా నేను నీకంటే ఎక్కువ కాదు, నేను నీకంటే తక్కువ వాడినే, నేను క్రీస్తులో మనం అందరం కూడా సమానమే అని చెప్పి ఒకరినొకరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కుని ప్రేమతో హత్తుకుని ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. హల్లెలూయా. అందుకు దేవుడికి క్రమం పెట్టాడు. నిజమైన సంఘంలో క్రమం ఉంటారు. అబద్ధమైన సంఘంలో ఏం చేస్తారంటే క్యాస్ట్ ఫీలింగ్, అప్పర్లో లోన్లు అన్నీ ఉంటాయి. కాబట్టి డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, పేదోళ్ళు, ధనవంతులు, హై క్యాస్ట్, లో క్యాస్ట్ అన్ని భాగాలు అందులో ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాద పరిచయం మెత్తం తీసేసారు. నేనేంటి, నేను డబ్బును ఆడి పాదాలు కట్టడం ఏంటి, ఆడు ఎలాంటి తెలుసా, ఆడు ఎలాంటి తెలుసా, ఆడుకోవాలి నేను కట్టుకోవడం ఏంటి, గర్విష్టి మాట్లాడే మాటలై. కానీ నిజంగా దేవుని ఎదుట తగ్గించుకున్న వాళ్ళు, తగ్గించుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే నాకంటే ఆ సహోదరుడు ఇంకా పెద్దవాడు, నాకంటే ఆ సహోదరుడు ఇంకా ప్రార్థన పరుడు, నాకంటే ఆ సహోదరుడు ఇంకా దేవుళ్ళు ఎదిగినవాడు, అందుచేతనే అతను గౌరవించాలని ప్రేమతో అతని పాదాలు కడిగి ప్రేమతో అతను ముద్దు పెట్టుకొని గౌరవిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడి ఆజ్ఞను పెట్టాడు, పాద పరిచర్య పెట్టాడు. ఈ పాద పరిచర్య తీసేశారు.
ప్రభు రాత్రి భోజనం అంటే బల్లారాలను ఇచ్చి పగడాలు చేసేది మొదలెట్టారు, వాక్యాన్ని మార్చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోమంటే అది తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకోమని చెప్పారు. అంటే అపోస్తుల బోధన కలిగిన వారు ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొందుకుంటారు, ప్రభు రాత్రి భోజనం చేస్తారు, ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని నిజంగా పాద పరిచర్య చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం వారి మీద ఉంటుంది. హల్లెలూయా. అంటే నిజమైన సంఘంలో ప్రవర్తన క్రమం ఉంది, అపోస్తుల బోధ ఉంది, ప్రభురాత్రి భోజనం ఉంది, అక్కడ పాద పరిచర్య ఉంది. ఇవన్నీ కూడా ఆ క్రమంలో మిళితమై ఉన్నాయి. మూడోది ఏంటంటే ఆయన శిరస్సుగా నీ మీద ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉన్నదంటే శిరస్సు మీద సూర్యుని ధరించి ఉంది. సూర్యుడు అనగా క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుగా సూర్యుడు ధరించి ఆమె స్త్రీ ఉంది కాబట్టి ఆ సూర్యుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే నీతి సూర్యుడై ఉన్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడిగా 1963లో సంఘం పైకి దిగొచ్చాడు. హల్లెలూయా అని అర్థమవుతుందా? 1963లో సంఘం పైకి క్రీస్తు దిగొచ్చాడు. సంఘం పైకి క్రీస్తు దిగొచ్చి బలిష్ఠుడైన దూతగా ఆ యొక్క శిరస్సును హత్తుకొని ఆయనే శిరస్సుగా ఉండి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడు, ఆ వ్యక్తిని నడిపిస్తున్నాడు. ఆయనే అన్ని విధాల గొప్ప ఆలోచనకర్తగా నడిపిస్తున్నాడు. అంటే తలరాయి యొక్క ప్రత్యక్షత ఆమెకు ఉంటుంది. సంఘానికి, నిజమైన సంఘానికి తలరాయి ప్రత్యక్షత ఉంటుంది, అపోస్తుల బోధ యొక్క ప్రత్యక్షత ఉంటుంది, ప్రవక్తల యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఈ మూడు కలిగి ఉన్న సంఘము ఆ సంఘమే ప్రెగ్నెంట్ అవుతుంది. ఏమన్నా వింటున్నారా? ఇప్పుడు నేను వచ్చిన అసలైన సబ్జెక్టులోకి. ఇప్పుడు ఈ మూడు ప్రత్యక్షతలు కలిగి, తలరాయిని కలిగి, అపోస్తుల బోధన కలిగి, ప్రవక్తల యొక్క క్రమాన్ని కలిగి ఎవరైతే భక్తి చేస్తా ఉన్నారో, ఎవరైతే నిజమైన వాక్యాన్ని వింటా ఉన్నారో వారు సంఘంలో క్రీస్తు ద్వారా ప్రెగ్నెంట్ అవుతూ ఉన్నారు. ప్రెగ్నెంట్ ఎలాగవుతారండి? ప్రెగ్నెంట్ ఎలాగవుతారు? స్త్రీ పురుషుల కలయిక ద్వారా అవుతారు, భార్యాభర్తల కలయిక ద్వారా అవుతారు. అంటే ఈ యొక్క స్త్రీ సంఘము క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, భర్త అయిన క్రీస్తుతో ఐక్యమైనప్పుడు ఆయనలో ఉన్న బ్లడ్, ఆయనలో ఉన్న రక్తం, ఆ కణం ఎప్పుడైతే వచ్చి ఆ సంఘంలోకి వచ్చిందో, ఏమన్నా వింటున్నారా? నీ రక్తం చెడిపోయింది, నీ రక్తం పాపమైపోయింది, నీ రక్తం కల్మషమైపోయింది, నీ రక్తంలో స్వార్థం ఉంది, నీ రక్తంలో అసూయ ఉంది, నీ రక్తంలో కామం ఉంది, నీ రక్తంలో ద్వేషం ఉంది, నీ రక్తంలో పగ ఉంది, విపతాలున్నాయి, క్రోధాలున్నాయి, మత్తతులున్నాయి. అన్నిటితో నింపబడిన నీ రక్తంలో దేవుని యొక్క రక్తం వచ్చి కలుస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతున్నావు అంటే దేవుని యొక్క బీజ కణం, ఆ రక్తం ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తా ఉందో ఆ రక్తం ద్వారా నువ్వు ప్రెగ్నెంట్ అవుతున్నావో, ఇప్పుడు నీ జీవితంలో ఆ రక్తము కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తముతో నీవు ప్రెగ్నెంట్ అవుతా ఉన్నావు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కొలస్సీ పత్రిక 1:20. కొలస్సీ పత్రిక 1:20 వచ్చిన. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1:20 వచ్చిన. సిలువ రక్తం, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవను పరలోకమందన్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవారిని తండ్రి అభిష్టమాయను. ఆయన ఏం చేస్తున్నాడంటే కొలస్సీ పత్రిక 1:20 వచనంలో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును